విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరం అంటే చెప్పొచ్చు. మొన్న నేను జీవన్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు. ఒక పెద్ద గ్రామాన్ని నిర్మించబోతున్నాం, కొన్ని లక్షల మంది వచ్చి తిరిగించవచ్చు, ఒక పల్లెటూరు వాతావరణం కూడా ఇక్కడ మేము సృష్టించబోతున్నాం అన్నారు. అది చూడడానికి వేరే మతస్థులు కానివ్వండి, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి చార్దీతం తిలకిస్తున్నారు. అమ్మ మీ పేరమ్మా? రేష్మ. ఎందుకు వచ్చారు ఈరోజు ఇక్కడికి? అంటే సంక్రాంతి అంటే హిందూస్ పండగ, కాకపోతే ముస్లిమ్స్ అయినా సరే మాకు చాలా ఇంట్రెస్ట్ అన్ని పండుగలు చూడాలని ఉంటుంది. అందుకే ముస్లిం అయినా సరే అంత వాతావరణం చూడడానికి వచ్చాను. చాలా బాగా చేశారు ఇక్కడ, డెకరేషన్ అన్ని బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏం గుర్తొస్తుంది? సంక్రాంతి అంటేనే పల్లెటూరు గుర్తొస్తుంది, కాకపోతే మాకు ఎవరు పల్లెటూరులో చుట్టాలు లేరు. అందుకే ఇక్కడ చూడడానికి వచ్చాం. అంతా అట్మాస్ఫియర్ చాలా బాగుంది, బాగా చేశారు, అందుకే చూడడానికి వచ్చాం. సంక్రాంతి నేపథ్యం మీకు ఐడియా ఉందా? లేదు లేదు. మామూలుగా ఇది పంటలు, రైతులకి పంటలు చేతికొచ్చే టైం ఇది. వాళ్ళందరూ కూడా ఒక డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ టైంలో పెద్దవాళ్ళందరికీ తలుచుకుంటూ కూడా పెద్ద పండుగగా చేసుకుంటారు. ఇంకేమనిపిస్తుందా ఇదంతా చూసినప్పుడు మీకు? చాలా బాగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందుకే వెళ్దాం వెళ్దాం అని చెప్పాం చూడడానికి. చాలా బాగుంది, చాలా ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి? అంతా బాగుంది, డెకరేషన్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది, అట్మాస్ఫియర్ అంతా బాగుంది. ఏం పేరు నీ పేరు? ప్రనూష. ఏంటి ఎందుకు వచ్చి ఇక్కడికి? బొమ్మలు చూడడానికి. బొమ్మలు చూడడానికి. సంక్రాంతి అంటే తెలుసా నీకు? ఏంటి సంక్రాంతి అనేది ఒక పండుగ, 3 పండుగలు. ఏ పండుగలు 3? ఫస్ట్ భోగి అవుతుంది, అందులోని మనం నిప్పేసుకుంటాము, మనలో ఉన్న చెడు ఆలోచనలన్నీ అందులో వేసేయాలి. దాని తర్వాత సంక్రాంతి అవుతుంది, మేమేమంచి మా తాతల ఇంటికి. దాని తర్వాత కనుమ రోజు మేము కొత్త బట్టలు వేసుకుంటాం, స్నానం అలుగుతో చేస్తాము. దాని తర్వాత మమ్మీ వాళ్ళు పూజ దగ్గర కూర్చొని హెల్ప్ చేస్తాము. ఏంటి సంక్రాంతి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? బాగా ఏం గుర్తొస్తుంది మీకు? ఆడుకోవడం. సంక్రాంతి రోజు ఆడుకుంటావా? పిండి వంటలు కూడా చేస్తాం, అందరూ కలిసి ఉంటాం. వెయిట్ చేస్తుంటావా ఎప్పుడు వస్తుంది సంక్రాంతి అని? మీరు అవును వెయిట్ చేస్తుంటారా? హాలిడేస్ కూడా వస్తాయి కదా సంక్రాంతి అయితే, అది కూడా ఇష్టమే కదా మీకు? ఓకే, అందరు విషయం చెప్పు మరి. హ్యాపీ సంక్రాంతి చెప్పు నాన్న. హ్యాపీ సంక్రాంతి. తెలుసా నాన్న సంక్రాంతి అంటే? ఏం తెలుసు నీకు? క్రాప్స్ అన్ని ఫార్మర్స్ దగ్గరికి వస్తాయి, అప్పుడు విలేజ్ పీపుల్ చేసుకుంటారు పండుగ. అంతేనా? ఎన్ని రోజులు చేసుకుంటారు పండుగ? 3 days. ఏ రోజు ఏం చేస్తారు? ఫస్ట్ భోగి రోజు, ఆ రోజు వుడ్ స్టిక్స్ ని కాల్చి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మకర సంక్రాంతి, ఆ రోజు దేవుడికి పూజ చేసి కొత్త బట్టలు కోసం. నెక్స్ట్ డే కనుమ, ఆ రోజు అంటే అందరూ గ్యాదర్ అయ్యి నార్మల్ గా హ్యాపీగా ఉంటారు. ఆ రోజు నిహా బర్త్డే కూడా. హ్యాపీ సంక్రాంతి. చెప్పండి మీ పేరు అండి? నా పేరు ఇమ్రాన్ అండి. ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుందండి. ఈ సంక్రాంతి అంటే మాకు కూడా అంటే చాలా ఇష్టం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ పల్లెటూరు నేపథ్యం అంతా ఇక్కడే కనబడుతుంది. అంటే యాక్చువల్లీ మేము పల్లెటూరులోకి వెళ్దాం అంటే ఇంకా సంతోషం. ఇక్కడ ఈ నేపథ్యంలో మనం ఇలా చూడడం అంటే చాలా చాలా బాగుంది. చాలా మంది హిందూ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళంతా ఏం చెప్తా ఉంటారు సంక్రాంతి కోసం? సంక్రాంతి అంటే ఇదే కోడి పందాలు అంటారు. మంచి మంచి పల్లెటూర్లు, రైతులు, కవులు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. రైతు అదే బియ్యం లాంటివి అంటారు. అంటే అవన్నీ చూడలేదు మేము ప్రజెంట్. ఇక్కడికి వస్తే అలాంటి నేపథ్యం అనేది కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది సంక్రాంతి అంతా. భోగి తెలుసా మీకు? భోగి అదే ఏంటి మంట పెట్టుకొని అందరు స్నానాలు అవి చేస్తారంటారు. కానీ అలాంటివి చూసాం మేము కూడా. చూసే కొద్దిగా సంవత్సరానికి ఒకసారి వస్తుందని అలా బయటకు వచ్చాం. అంటే ఈ పల్లెటూరు వాతావరణం రోజు రోజు కనుమరుగైపోతుంది. మన పిల్లలకి కొంచెం తెలిసే ప్రయత్నాలు లేవు. పండుగలు కానీ ఏ మతమైనా ఏ పండుగ అయినా ఈరోజు తగ్గిపోతా ఉంది. ఏం చెప్తారు వచ్చే జనరేషన్స్? ఏం చెప్తారు? రానున్న తరాలకి అదే పల్లెటూరు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే పల్లెటూరు అలాగుంటుంది. ఇంకోటి అంటే మా జనరేషన్ ఏంటంటే మొత్తం అందరు కుల మతాలు విభేదం లేకుండా అందరు కలిసే ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. అన్ని పండుగలకి ఎంకరేజ్ చేయాలి. అన్ని మండలాలు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉంటాం. సంక్రాంతి అంటే ఏంటమ్మా? ఏం గుర్తొస్తుంది మీకు? ఏం లే, పతంగులు ఎగరేస్తారు, ముగ్గులు మెయిన్ అదే కదా. సంక్రాంతి అంటే అసలే పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి. చెప్పండి సార్. సంక్రాంతి అంటే ఏంటంటే మన యాక్చువల్గా ఇప్పుడు మన టౌన్లో మన ఎవరు సరిగ్గా అంటే బిజినెస్ బిజీలో, జాబ్ బిజీలో అందరూ విడివిడిగా ఎవరు ఇది చేసుకున్నారు. కానీ ఏంటంటే యాక్చువల్గా విలేజ్లో యాక్చువల్ సంక్రాంతి చూడాలంటే మనం విలేజ్కి వెళ్ళాలి.
ఎర్లీ మార్నింగ్ వీళ్ళు చేసే భోగి మంటలు కానీ, కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, ఎట్లా ప్లస్ ముగ్గులు వేయటం. ముగ్గులు అంటే ఇప్పుడులాగా కలర్ ముగ్గులు కాదు. అప్పుడు ఏంటంటే జస్ట్ ఒకళ్ళ వాకిట్లో ముగ్గేస్తే దాన్ని కనెక్టివిటీగా అదే ముగ్గుని కంటిన్యూ చేసుకుంటా ఊరు అలా వేసేవాళ్ళు. ఎడ్ల పందాలు, ఎడ్లతో. రెండోది ఏంటంటే విలేజ్లో ఇంకోటి కూడా ఏమంటారంటే, ఫస్ట్ ఇది మనకి పంట చేతికి వచ్చినప్పుడు హ్యాపీగా చేసుకునే పండుగ, ఫ్యామిలీ అందరితో కలిసి వీళ్ళంతా హ్యాపీగా చేసుకునే పండుగ, అంతా కుటుంబం అంతా కలిసి సరదాగా ఉండే పండుగ సంక్రాంతి అంటే. ఇది చిన్నప్పుడు ఏం చేసేవారు మీరు? చిన్నప్పుడు అదే అండి, అంతే ఫ్రెండ్స్ అందరం సరదాగా, మేము ఇందాక అన్నట్టు సరదాగా ఫ్రెండ్స్ అందరం ఊరు అంతా కొత్త బట్టలు వేసుకుని చక్కగా పిండి వంటలు, మేము స్పెషల్ పిండి వంటలు, అరిసెలు కానీ, జంతికలు కానీ, లడ్డులు కానీ, ఇవి కజ్జికాయలు కానీ, అంటే ఒక పెద్ద పెద్ద బాక్సులు చేసేసి అంతా ఫ్రెండ్స్గా అంతా ఇచ్చుకునే వాళ్ళం, స్కూల్స్కి తీసుకుని వెళ్ళే వాళ్ళం. చాలా సంబరంగా చేసే సంక్రాంతి అంటే ఆనందాల పండుగ అనమాట, మెయిన్ స్పెషల్గా. సంక్రాంతి పండుగ ఇప్పుడు టౌన్లో మనకి అంత ఉండదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేసి ఇక్కడ మనకి వీళ్ళు బీజేపీ జీవీఎల్ గారు ఇది ఇంత ఆర్గనైజ్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది మాత్రం చిన్నప్పుడు ఇక్కడ రాగానే అదే అనుకున్నా, ఇక్కడ రాగానే అంతా వాతావరణం చూసి మళ్ళీ రేపు పొద్దున అక్కడ భోగి మంటలు ఉన్నాయంట, అవి కూడా అంతే భోగి మంటలు అన్నీ. చిన్నప్పుడు మొత్తం ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు, దానికి నలుగు పిండి పెట్టేసేవాళ్ళు అన్నీ. సంక్రాంతి అంటే అది హిందూస్ ఫెస్టివల్ కదా, మేము క్రిస్టియన్స్ అయినప్పటికీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా. నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట, రీల్స్లో ఇక్కడ ఏయూ గ్రౌండ్లో పెట్టారు అనేసి. సో పిల్లలకి కొంచెం తీసుకొద్దాం అనేసి అలా తీసుకొచ్చాను. చాలా బాగుంది. అతీతంగా చేసుకునే పండుగ ఇది. చాలా వరకు పల్లెటూరులో అందరూ కలిసే ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నప్పుడు ఎక్కడ మీరు? మాది ఒరిస్సా అండి, రాయగడ. చేసుకుంటారు. పండగ అంటే ఇంకేంటి, చుట్టాలు ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తాం, పిండి వంటలు చేసుకుంటాం, సరదాగా పంపిస్తారండి బాగా. చాలా బాగుంటది. అప్పుడు పల్లెటూరు వాతావరణం ఇప్పుడు లేదు. అదే నేను నిన్న ఇన్స్టాలో నైట్ చూసాను, చాలా బాగా అన్ని చేశారు ఇక్కడ. పిల్లలకి ఒకసారి చూపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సంక్రాంతి అంటే ఏంటనేది. సంక్రాంతి మీ చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? మా చిన్నప్పటికి ఇప్పటికి సంక్రాంతి చాలా తేడా వచ్చిందండి. అప్పుడు అంటే అంత సాంప్రదాయంగా ఎక్కువ ఉండేది. బట్టలకైనా కాదు, పెద్దలను పూజించుకోవడం కానీ, భోగి నుంచి 3 రోజులు, సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ 3 రోజులు కూడా పెద్ద పండగలా జరిగేది. ఈరోజు ఏంటంటే అంతా సంక్రాంతి అనేది ఒక ప్రయాణం చేయడానికే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఒక ఊరిని ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుంది. సో గంటలో జరిపి అంటే ఒకరోజు మహా అయితే పండగ, అంత మించి ఇంకా అనేది ఏం లేదు. ప్లస్ అంత ఎక్స్పెన్సివ్తో కూడుకుంది. అంటే యాక్చువల్గా ఈ పండుగ పిల్లలు మనం చెప్పడానికి ఏంటంటే అందరం బంధువులు అందరం కలుస్తాం. సో బంధువులు ఎలా ఉండాలి, అందరూ కలిసి ఎలా ఉండాలి, మన బంధువులు ఎవరు, మన తాతయ్యలు ఎవరో, ఇవన్నీ తెలియపరిచేది మెయిన్ సంక్రాంతి పండుగది. సో అది ప్లస్ ఏంటంటే మనకి చాలామంది పిల్లలు తెలియదు ఏంటంటే అగ్రికల్చర్ గురించి వాటి గురించి తెలియదు. సంక్రాంతి ఎస్పెషల్లీ రైతులకి పెద్ద పండుగ అది. అది ఏదో మన టీవీలో ఒక 1 అవర్ ఒక 1 మినిట్ చూపించిన వీడియో క్లిప్పింగ్స్ లాగా ఉంటుంది. ఇది మనం కొంచెం రూరల్ ఏరియాలోనే ఇలాంటి ఏరియాలోనే కొంచెం చూపించడం అంటే వీళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ అవుతుంది. అది విషయం చెప్తారా మా ప్రేక్షకులు? చెప్తామండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటే ముందుగా మీకు గుర్తొచ్చే ఏం గుర్తొస్తుందండి? సంక్రాంతి గుర్తొచ్చేది భోగి పండగ, మకర సంక్రాంతి. అంతా చాలా సంక్రాంతి అంటే ఒక విశేషమైనటువంటి పెద్ద పండగ కదండి. మీ చిన్నప్పుడు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చిన్నప్పుడు కూడా బాగానే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమే. చిన్నప్పుడు కూడా బాగా సంక్రాంతి అంటే బాగా ఏం చేసేవారు? మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ చెప్పండి. బాగా గుర్తుండిపోయే మెమరీ అంటే మంచి కొత్త బట్టలు వేసుకోవటం, భోగి రోజు స్నానాలు అవి చేసి మంచిగా పూజ అది చేసుకోవటం, నెక్స్ట్ సంక్రాంతి రోజు కొత్త బట్టలు వేసుకొని చెల్లెళ్ళు మేము అంతా కుటుంబ సభ్యులందరినీ కూడా హ్యాపీగా మంచి సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం తగ్గింది, అప్పుడంత లేదు. అప్పుడంతా కూడా అందరం కలిసిమెలిసి బాగా ఉండేది. ఇప్పుడంతా కూడా కొద్దిగా అంతా పెళ్ళిళ్ళు అయిపోయి అంతా దూరభారాలు వెళ్ళిపోయి అంతా. అయితే సంక్రాంతియే బ్రహ్మాండమైన పండగ. అది పండగల్లో మంచి విశేషమైనటువంటి చాలా పెద్ద పండగ మకర సంక్రాంతి పండగ. చాలా మంచి పండగ. ఇక్కడ కూడా ఈరోజు నిన్నటి నుంచి చేస్తున్నారు. నేను నిన్న కూడా వచ్చాను, నిన్న ఈవినింగు. చాలా బాగుంది.
ఏమనిపిస్తుంది అంతా ఈ వాతావరణం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇదంతా పండగ వాతావరణం చాలా బాగుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడొక్కడ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు, అలాగే ఈ ఇయర్ కూడా ఇక్కడ పెట్టారు, అందుకే వచ్చాము. చాలా బాగుంది. సంక్రాంతి అంటే ఏంటమ్మా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? మా మమ్మీ వాళ్ళంటే ఇంకా చెప్పవసరం లేదు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే, వాళ్ళ హౌస్ కూడానా. రేపు అందరం బయలుదేరి మమ్మీ వాళ్ళ ఇంటికే వస్తున్నాము. చక్కగా అల్లుళ్ళు, మా పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఏం చెప్తారు సంక్రాంతి అంటే, ఎలా సెలబ్రేట్ చెప్తారు పిల్లలకి? అంటే మా చిన్నప్పుడు విషయాలన్నీ పిల్లలకి చెప్తాము, అదే విధంగా కూడా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పాలని, బాగా సెలబ్రేట్ చేయాలనే చెప్తాం. హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. సంక్రాంతి అంటే ఏం సార్? సంక్రాంతి అంటే ఎంతమంది ఏమైనా మా అమ్మాలు ఉన్నప్పుడు, నాన్న ఉన్నప్పుడు మా సొంత ఊరికి వెళ్ళే వాళ్ళం, అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ వాతావరణం అంతా లేదు. ఇప్పుడు మా ఉద్యోగ రీత్యా కానీ ఇంకేర్చా కానీ మేము ఇక్కడే ఉండిపోవడం వల్ల అక్కడ వెళ్ళడం అయిపోయింది, ఆ తరం కూడా అయిపోయింది. సో ఈ తరం మళ్ళీ మనకు తెలియాలంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ పాతలు చాలా బాగా గుర్తొచ్చాయి మాకు. కానీ చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా బాగా. మీరేం చేస్తారు చిన్నప్పుడు? ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తారు సంక్రాంతి అంటే? చిన్నప్పుడు అంటే ఏముంది, అందరూ లేచి తలస్నానం చేసి ముందు భోగిమంట వేసుకుని నీళ్ళు కాచిన తర్వాత మేము స్నానాలు చేసుకుని పిల్లల్ని భోగిపళ్ళు చేసి ఇంట్లో సరదాగా అలా గడిచిపోయేది. దాని తర్వాత అందరికీ తెలిసిందే కదా, పిండి వంటలు. అమ్మమ్మ తాతలు పిండి వంటలు చేస్తారు, అవి శుభ్రంగా చక్కగా తిని మళ్ళీ ఏమైనా గేమ్స్ కానీ కనెక్ట్ చేసుకుని అలా సరదాగా ఉండేది. ఇప్పుడు పిల్లలకి మనం సంక్రాంతి పండుగ ద్వారా ఏం చెప్పించండి? ఇది మన ఆచారం ముఖ్యంగా. అది చాలా మందికి ఇంతకుముందు చాలా మంది ఉండేది, మనకు తెలిసేది, కానీ ఈ తరం మంది ఎవరికి తెలియదు. కానీ ఇలా చేయడం వల్ల చాలా మంది తెలుస్తుంది, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ క్వశ్చన్ చేయడం వల్ల మన పండుగ వాళ్ళకి కూడా మన సంస్కృతి బాగా అర్థమవుతుంది వాళ్ళకి కూడా. ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం చూసాను కాబట్టి ఎక్సైటింగ్ ఉంది. ఇది అంతా ఏమనిపిస్తుంది? అంతా దేనికి సింబాలిక్ ఇదంతా కూడా? సంక్రాంతికి. సంక్రాంతి, వాట్ యు మీన్ బై సంక్రాంతి? సంక్రాంతి a festival of something new, like a new year for the state people. ఓకే, ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి అనగానే మీ అందరికి ఏం గుర్తొస్తుంది? సంక్రాంతి అంటే గాడ్స్. ఇప్పుడు నుంచి ఏం చేస్తావు సంక్రాంతికి నువ్వు? సంక్రాంతికి మోస్ట్లీ రంగోలీస్, దేవుడికి పూజించడానికి, హౌస్ డెకరేట్ చేయడం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సంక్రాంతి ఏం గుర్తొస్తుంది? సంక్రాంతి అనుభూతి నలుగురు అందరూ మొత్తం మన ఫ్యామిలీ అందరూ కలుసుకొని ఒక దానికి ఫ్యామిలీ ఫంక్షన్ లా చేసుకుని అందరూ చుట్టాలు అందరూ వచ్చి నెక్స్ట్ ఇలాంటి అన్ని కార్యక్రమాలు మన జీవీఎల్ నరసింహరావు గారు. నేను సంక్రాంతికి అయితే పండుగ ఫ్యామిలీ అందరితో కలిసి అన్ని ఊర్లు అన్ని తిరుగుతుంటాను, పిల్లలు కూడా తిప్పుతుంటాను. అలాగా ఎవరైనా చుట్టాలకి రమ్మంటాను మా ఇంటికి కూడా. మా చిన్నతనంలో చాలా భోగికి మాత్రం తెల్లవారుజాము 4 గంటలు లేచి భోగి స్థానాల్లో చేసుకుని ఫ్రెండ్స్ తోటి ఏమైనా ఉన్నా కర్రలన్నీ పెట్టి దానం చేయడానికి వెళ్ళి భోగి చేస్తున్నాను. కొత్త బట్టల కోసం పేచి అనేది ఎప్పుడు లేదు. మా తల్లిదండ్రులు అందరూ, మా అన్నదమ్ములు అందరూ హ్యాపీగా ఉండి హ్యాపీగా ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ కావాలని అడుగుతూనే ఉండాలి. ఇప్పుడైతే ఇంక చెప్పుకోక్కర్లేదు, 4 సంపాదిస్తున్నాం బట్టికి పిల్లలు కూడా ఉద్యోగాలు అన్నీ చేసుకుంటున్నారు కదండి. పిల్లలు కూడా అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు బాగానే ఉంది. సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలా జరుగుతున్నందుకు చాలా సంతోషం. వైజాగ్లో ఇప్పుడు పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం పెట్టినందుకు ఫ్యామిలీ అందరూ వచ్చాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకేం గుర్తొస్తుంది సంక్రాంతి పండుగ? అంతే పల్లెటూరు అండి. పల్లెటూరు చిన్నప్పుడు ఏంటంటే మనం మా తాతగారి ఇంటికి వెళ్ళేవారం శ్రీకాకుళం. అదే ఈ 3-4 రోజులు ఎంత ఆనందంగా అంతే. ఏం చేస్తారు గుర్తుందా? అదే ఈ కైట్స్ మనం ఫ్లై చేసేవారం. తర్వాత ఆ చిన్న చిన్న ఆటలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆడేవారం. మనం ఏడు చేసేవారు అంతే. చిన్నప్పుడు ఇంటి ముందు చైర్స్ ఇవన్నీ ఏటేటాను కదా, అది దొంగలాడే ఏంటంటే కాల్చేసేవారు. అది బాగా గుర్తుంది. అది చాలా మెమరీగా ఉంది. చిన్నప్పుడు చేసిన అల్లరి మనం ఏడు చేసిన బయట ముసలోళ్ళు మంచాలు ఇవన్నీ వేసుకొని పడుకోయారు కదా, మంచాలు వేసి మంటలు వేసేవారు. అది బాగా గుర్తుంది. ఇప్పుడు ఏటంతే సార్, ఇప్పుడు ఏటంతే అన్ని ఇప్పుడు అపార్ట్మెంట్ కలిసేసాం. మనం ఏటంతా సిటీలో ఉంటాం, జాబ్ పర్పస్ వచ్చేసాము. ఏదో సంవత్సరంకి ఒకసారి ఈ సంక్రాంతి
సంక్రాంతి టైంలో మనం వెళ్తాం సార్. కానీ ఈసారి ఇంకా మనం వెళ్ళలేకపోయాం. సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుంది ముందుగా మీకు? సంక్రాంతి అంటే మేము చిన్నప్పుడు పల్లెటూర్లకి వెళ్ళి అక్కడ ఈ టైంలో అందరితో సరదాగా ఆడుకునేవి సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలాంటివి పెట్టుకుని ఏదో పేడ అని వాసనలు వచ్చేవి, ధాన్యం వాసనలు వచ్చేవి, చక్కటి పొలాలు అవి గుర్తుకొస్తాయి. టౌన్లోనైతే మేము జగదాంబ దగ్గర పరసలు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి కదా. పరస అంటే దట్ మీన్స్ తీర్థాలు, ఇవన్నీ గుర్తుకొస్తాయి. వాటికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి కొనుక్కోవడం. ఏ బొమ్మ కొనకపోతే తల్లిదండ్రుల్ని గట్టిగా కూర్చునిపోయేవాళ్ళు మాట. నేనైతే జగదాంబ దగ్గర అక్కడ బొమ్మలు అన్నీ పెడితే పరసల దగ్గర జగదాంబ, కంచరపాలెంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరస పెట్టేవారు ఒక్కొక్క ఏరియాలో. కంచరపాలెం ఇవాళైతే రేపు అల్లిపురం, లేకపోతే ఎల్లుండి గోపాలపట్నం, అలాగా అక్కడికి వెళ్ళి ఆ పరసల దగ్గర ప్రతి పరస దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న బొమ్మలన్నీ కొనకపోతే మా ఫాదర్ మదర్ అక్కడ కూర్చునిపోయేవాడు, ఏడ్చేవాడు, వెంటనే కొనేసేవారు అన్ని. అలా చెరుకు గడ్డలు, తర్వాత ఈ ఖర్జూరాలు ఇవన్నీ అప్పుడే మాకు దొరికేవి, మామూలుగా దొరికేవి కాదు టౌన్లో, విశాఖపట్నంలో. ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు చాలా బాగుంది. అంటే ఏవేవి విన్నప్పుడు ఆ చిన్నతనాన్ని గుర్తు చేస్తుంది. ఈ చెరుకు గడ్డలు లేకపోతే అప్పుడన్నీ ఒక చిన్న చిన్న తావుల్లో పెట్టినవన్నీ ఒకే పెద్ద గ్రౌండ్ లో పెట్టారు, చాలా చక్కగా ఉంది. విశేష చెప్తారు మరి? తప్పకుండా. ఈ సంక్రాంతి సందర్భంగా విశాఖ ప్రజలందరికీ కూడా నా తరపున, ఎస్పెషల్లీ హిందుస్థాన్ పెట్రోలియంలో పిఆర్ఓగా వర్క్ చేస్తాను, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గాను. మా హిందుస్థాన్ పెట్రోలియం తరపున, విశాఖ రిఫైనరీ తరపున మీ విశాఖ ప్రజలందరికీ కూడా సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాను.